నా పర్స్పెక్టివ్లో టాప్ 5 రీజన్స్ ఏంటి? నెంబర్ 2, గ్రౌండ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. తనకున్న బలాలు, బలహీనతలు పర్ఫెక్ట్గా అంచనా వేయడం. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ముందుకు వెళ్ళడం. 2019 ఎలక్షన్స్లో ఘోర ఓటమి చవిచూశాక ఆ తర్వాత 2-3 ఏళ్లు కూడా జనసేన పార్టీ పరంగా కేడర్ని పెద్దగా బిల్డప్ చేసుకోలేకపోయింది. అయితే అప్పటికే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎప్పటి నుంచో ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్తో 3 సార్లు అధికారం చేపట్టి 4వ సారి దానికి ఎక్కుపెట్టిన చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే జనసేన అటు సంస్థాగతంగా కానీ ఆర్థికంగా కానీ ఆ 2 పార్టీలతోటి కంపేర్ చేయలేని స్థితిలో ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన క్యాడర్కి, తన అభిమానులకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ముందు 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగ్గినా కూడా తను ఎందుకు తగ్గాడో, తన ఎగ్జాక్ట్ బలాబలాలు ఏంటి, ఒకసారి గవర్నమెంట్లోకి వస్తే ఆ తర్వాత జనసేనని ఎంత బాగా సంస్థాగతంగా అభివృద్ధి చేయొచ్చు అన్న విషయాన్ని తన నాయకులకి, క్యాడర్కి, అభిమానులకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు.